తన తీరే వేరు అంటూ సాగుతూ ఉంటారు రాజశేఖర్. పాత్ర నచ్చితే చాలు, ఇతర విషయాల గురించి పట్టించుకోకుండా నటించేవారు. నచ్చిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలని తప్పిస్తారు రాజశేఖర్. అప్పుడు ఇప్పుడు ఆయనది అదే తీరు. రాజశేఖర్ అనగానే అభిమానులకు ఆయన పోషించిన రౌద్రరస పాత్రలే ముందుగా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా పోలీసు పాత్రల్లో రాజశేఖర్ అభినయం అందరినీ అలరించింది. కాకి దుస్తులో రాజశేఖర్ అడుగు పెడితే చాలు అభిమానులు ఆనందంతో పొంగిపోయేవారు. ఇప్పటికీ రాజశేఖర్ ఏనాడు రాజీ పడడం లేదు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలనే తపిస్తున్నారు. ఆయన ముక్కుసూటితనంలోనూ మార్పు లేదు. మనసులో ఏముంటే అది బయట పెట్టేస్తారు. అందుకే కొన్నిసార్లు ఆయన వివాదాలకు కేంద్ర బిందువవుతూ ఉంటారు. ఆవేశం అధికంగా ఉన్న రాజశేఖర్ మనసు వెన్నపూస అంటారు సన్నిహితులు. ఇక ఆ మధ్య వచ్చిన గరుడ వేగలోనూ రాజశేఖర్ నటన చూస్తే ఆయనలో వేగం ఏమాత్రం తగ్గలేదనే అనిపించింది. రాజశేఖర్ పాత్రలో ఆవేశమే కాదు, ఆలోచింపచేసే విధానం కూడా కనిపిస్తుంది. అలాంటి పాత్రలనే ఆయన ఎంపిక చేసుకుంటూ ఉంటారు. తన అభినయంతో ఆ పాత్రకు ఏ మేరకు న్యాయం చేయగలనో అని ఆలోచించి మరీ రాజశేఖర్ పాత్రలు ఎంచుకుంటారు. ఆ విధానమే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది అని చెప్పవచ్చు. రౌద్రరస పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన రాజశేఖర్ కరుణ రసాన్ని పండించిన సందర్భాలున్నాయి. ఆ పాత్రల్లోనూ ఆయన అలరించిన తీరు మరపురానిది. కరుణరస పాత్రలతోనే రాజశేఖర్ మహిళాభిమానులను సంపాదించుకున్నారని చెప్పవచ్చు. కేవలం సీరియస్ పాత్రల్లోనే కాదు, హాస్యంతోనూ రాజశేఖర్ అలరించిన సందర్భాలున్నాయి. జనం మెచ్చేలా నవ్వులు పూయించి ఆకట్టుకున్నారాయన. ఆ సన్నివేశాలు సైతం జనాన్ని భలేగా మురిపించాయి. పాత్ర నిడివిని కూడా ఆలోచించకుండా రాజశేఖర్ నటించిన సందర్భాలున్నాయి. టాప్ స్టార్స్ సినిమాల్లో లభించిన పాత్రల్లో ఏమాత్రం అదరక బెదరక నటించేసి ఆకట్టుకున్నారు రాజశేఖర్. సదరు చిత్రాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా తాను మాత్రం నటునిగా మార్కులు సంపాదించేవారు రాజశేఖర్. ఆరంభంలో అగ్ర కథానాయకుల చిత్రాలలో చిన్న పాత్రలో కనిపించారు రాజశేఖర్. తరువాతి రోజుల్లో రాజశేఖర్ సినిమాల్లోనే ఓనాటి మేటి హీరోలు క్యారెక్టర్ రోల్స్లో అభినయించారు. ఎదురుగా ఎవరున్నా తనదైన నటనతో సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రాజశేఖర్. తెలుగునాట రాజశేఖర్ రాణించిన తీరు, ఆకట్టుకున్న వైనం అన్నీ వైవిధ్యంగా సాగాయి. అదే రాజశేఖర్ బాణీగా నిలిచింది. ఆ పంథా చూసి జనం రాజశేఖర్కి జేజేలు పలికారు. ఆ తీరునే ఆయన జైత్రయాత్ర చేశారు. రాజశేఖర్కు తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపునిచ్చిన చిత్రం ప్రతిఘటన. అందులో ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్గానే కనిపించి ఆకట్టుకున్నారు. ప్రతిఘటన తెరకెక్కించిన టి కృష్ణ దర్శకత్వంలోనే రూపొందిన వందే మాత్రంతో రాజశేఖర్ హీరో అయిపోయారు. ఈ చిత్రంతో జనానికి మరింత చేరువయ్యారు రాజశేఖర్. రాజశేఖర్కు వైవిధ్యం అంటే ప్రాణం. తాను ధరించే పాత్ర ఏదైనా అందులో ఏ మేరకు వైవిధ్యం ఉందో ముందుగా పరిశీలిస్తారాయన. అదే తీరున కొన్ని చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లోనూ పలకరించారు. అక్కడ తనదైన బాణీ పలికించారు. తలంబ్రాలులో రాజశేఖర్ విలనీ కూడా జనాన్ని ఆకట్టుకుంది. బెస్ట్ విలన్గా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. సినిమాకు వైవిధ్యం చూపిస్తూ సాగారు రాజశేఖర్. ఓ చిత్రంలో నటించిన పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రలో మరో సినిమాలో కనిపించేవారు. ఆ విలక్షణమైన అభినయంతోనే జనం మదిని గెలిచారు రాజశేఖర్. విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటిస్తూ సాగుతున్న రాజశేఖర్ నట జీవితాన్ని అంకుశం చిత్రం పెద్ద మలుపు తిప్పింది. ఆ సినిమా ఘన విజయంతో రాత్రికి రాత్రి రాజశేఖర్ స్టార్ హీరో అయిపోయారు. ఆ సినిమాతోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారాయన. అంకుశం చిత్రం తరువాత రాజశేఖర్ చిత్రాలకు విశేషమైన క్రేజ్ లభించింది. ఆ తరువాత హీరోగా బాధ్యత పెరగడంతో జనం ఇచ్చే చిత్రాల్లోనే నటిస్తూ అలరించారు రాజశేఖర్. తరువాత వరుసగా పవర్ఫుల్ రోల్స్లో నటించి మెప్పించారు రాజశేఖర్. జనం సైతం ఆ పాత్రల్లో రాజశేఖర్ అభినయం చూసి జేజేలు పలికారు. రాజశేఖర్ సరసన పలు చిత్రాల్లో నాయికగా నటించిన జీవిత ఆయన నిజ జీవిత నాయిక అయ్యారు. రాజశేఖర్కు లభించిన యాంగ్రీ మ్యాన్ ఇమేజ్ ఆయనకు సక్సెస్ మంత్రగా మారింది. ఆయన కెరీర్ గ్రాఫ్ కిందకు దిగుతున్న ప్రతిసారి ఆవేశం ప్రదర్శించే పాత్రలతోనే రాజశేఖర్ జైకేతను ఎగురవేయడం విశేషం. రాజశేఖర్ పని అయిపోయింది అనుకున్న సమయంలోనూ ఫెరోషియస్ రోల్స్తో భలా అనిపించి భలేగా సాగారు రాజశేఖర్. ఎప్పటికప్పుడు వెరైటీ రోల్స్లో అలరించాలని తప్పించారు రాజశేఖర్. కేవలం యాంగ్రీ మ్యాన్గానే అలరిస్తాడని అనుకుంటున్న సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు ఆయన. అందరూ స్టార్స్ లాగే పాటల్లో చిందులేసి అలరించారు రాజశేఖర్. తనదైన పాత్రలతో సాగిపోతున్న రాజశేఖర్ను ఒక్కసారిగా మార్చివేసిన చిత్రం అల్లరి ప్రియుడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ తన తరం స్టార్ హీరోస్ లాగే స్టెప్స్ వేసి జనాన్ని ఆకట్టుకున్నారు. ఆ తరువాత నుంచి అదే పంతాలో పయనించి మురిపించారు. రాజశేఖర్ రొమాంటిక్ సాంగ్స్ సైతం ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాయి. అప్పటిదాకా రాజశేఖర్ అనగానే యాంగ్రీ మ్యాన్ రోల్స్నే క్రియేట్ చేస్తూ వచ్చిన రైటర్స్ అల్లరి ప్రియుడు తరువాత నుంచి టాలీవుడ్ కమర్షియల్ హీరో రెగ్యులర్ ఫార్ములానే అనుసరించారు.
ఆ పంతాలోనూ రాజశేఖర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. వాటిలో రాజశేఖర్ ఇమేజ్ను చొప్పిస్తూనే కమర్షియల్ వాల్యూస్ మిక్స్ చేసేవారు దర్శక నిర్మాతలు. రాజశేఖర్కు యాంగ్రీ మ్యాన్ రోల్స్ మినహా మరేవి పనికిరావని కొందరు భావించేవారు. అలాంటి వారు కూడా తరువాత తమ పంతా మార్చుకున్నారు. రాజశేఖర్పై లవ్ స్టోరీస్ సైతం తెరకెక్కించి అలరించారు. సదరు పాత్రల్లోనూ రాజశేఖర్ తనదైన అభినయం ప్రదర్శిస్తూ సాగారు. రీమేక్ మూవీస్తోనూ రాజశేఖర్ విజయ విహారం చేశారు. అలా రాజశేఖర్ దరిచేరిన అనేక పాత్రలు జనం మధ్యలో చెరిగిపోని ముద్ర వేశాయి. అక్కడ కూడా రాజశేఖర్ నటనను ఎలివేట్ చేసే సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సందర్భోచితమైన అభినయం ప్రదర్శించి ప్రేక్షకుల చేత పలుమార్లు శభాష్ అనిపించుకున్నారు రాజశేఖర్. నటునిగా రాజశేఖర్ వైవిధ్యమైన పాత్రల్లో విలక్షణమైన అభినయంతో అలరిస్తూ సాగారు. అయితే ఆయన షూటింగ్స్కు సరైన సమయానికి రారు అనే పేరు సంపాదించారు. అయినా కొన్ని పాత్రలకు రాజశేఖర్ మాత్రమే న్యాయం చేయగలరని భావించిన వారు ఆయననే తమ హీరోగా ఎంచుకునేవారు. రావడంలో ఆలస్యం ఉంటుందేమో కానీ వచ్చిన తరువాత అందరూ మెచ్చేలా నటించడానికి తప్పించేవారు రాజశేఖర్. అందుకే ఆయన ఎప్పుడు వచ్చినా సరే అదే భాగ్యం అనుకుంటూ చిత్రాలు రూపొందించి విజయం సాధించారు సినీ జనం. అన్నగా జనాన్ని అలరించిన రాజశేఖర్ ఆ తరువాత కూడా పలు చిత్రాల్లో అన్నయ్యగా నటించి మురిపించారు. సదరు పాత్రలు ఆయనకే సాధ్యమని అభినందనలు అందుకున్నారు. ఆ తరహా చిత్రాలతో జనానికి మరింత చేరువయ్యారు రాజశేఖర్. అనేక పాత్రల్లో తనదైన అభినయంతో అలరించిన రాజశేఖర్ మొన్నటిదాకా హీరోగానే సాగారు. ఈ మధ్య ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్లో ఐజీ విజయ్గా నటించి తనదైన బాణి పలికించారు రాజశేఖర్. ఆ చిత్రం అంతగా అలరించలేదు. ఏది ఏమైనా రాజశేఖర్ విజయం వెనుక ఆయన అర్ధాంగి జీవిత ఉన్నారని అందరికీ తెలుసు. ఈ దంపతుల కూతుళ్ళు శివాని, శివాత్మిక సైతం కన్నవారి బాటలో పయనిస్తూ నటనలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య అనారోగ్యం పాలైన రాజశేఖర్ దానిని జయించి మళ్ళీ మునుపటిలా సాగుతున్నారు. రాజశేఖర్ మరిన్ని చిత్రాలతో అలరిస్తారని అభిమానుల అభిలాష. వారి ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అంటున్నారు రాజశేఖర్. భవిష్యత్తులో తన ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా రాజశేఖర్ మురిపిస్తారని ఆశిద్దాం.